ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి 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 ఏమైంది? మేము 8 కార్లు కాన్వాయ్లో ఇలా పోతాం అనుకుంటే ఒక కార్ ఏమో టిఫిన్ తిన్నాక అయ్యో ఒక కార్ ఏమో స్పీడ్ వెళ్ళిపోయింది, ఇంకో కార్ ఏమో వెనక మెల్లగా వస్తుంది. మేము మధ్యలో తప్పిపోయాము. గనిమల శ్రీరాములు టిఫిన్ చేయడానికి పోయిండు. కర్ణాల మంజు లెక్క పెట్రోల్ కొట్టుకోవడానికి పోయింది. లింగమన్న ముందే వెళ్ళిపోయిండు. బైరి నరేష్ అన్న కూడా మన వదిలేసిపోయిండు. వీడియో తీయడానికి తప్పిపోయినాం. పోయింది మోటు వచ్చాడు, సమోసా ఇచ్చాడు, పక్కలు వచ్చాడు, ఐడియా ఇచ్చాడు, ఆశ వచ్చింది, వచ్చింది మా నీలకంఠ బాబాయ్ దీపం వెలిగించింది. అయితే ఈ మనగా ఏమి తెలియజేసుకుంటున్నామంటే మా ఆశతో చేతిలో ఉన్న లడ్డూని దీపకు తినిపిస్తూ ఈ పాట వినమని నీలకంఠ గారిని కోరుతున్నాము. అది అంట ఇది అంట ఏంటో అది అంట ఇది ఏంటో ఇది ఏందయ్యా ఇది? వెనకాల నల్ల కారంట, ఇది మన కారంట, ఏరు వస్తది గాలి వస్తది కింద కూసుంటది. ఇలాంటి పాట నువ్వే ఎక్కడ నా గొర్రెలు ఎక్కడ పోతున్నాయి? ఏమిరాని ఆవేశము? అన్నా ఎక్కడన్నా? ఏదన్నా మీరేనా గుండు?
ఓ షట్ బాబాయ్ రైటే తీసుకో హాయ్ హాయ్ చప్పట్లు కృష్ణ పిలవండి లైట్లు బ్రో లైట్లు కింద పడతాయి బ్రో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా ఫూలే వర్ధిల్లాలి శ్రీకాంత్ మరియు ఆంగోత్ ప్రియాంకల జంట వర్ధిల్లాలి కులరహిత పెళ్లిళ్ళు వర్ధిల్లాలి మతరహిత పెళ్లిళ్ళు వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి అన్న మీరు శ్రీకాంత్ ప్రియాంక ఆదర్శంగా మనకి మా అయ్యగారు ఏం చేయాలంటే అది చేస్తారు సఫలం కొడతామని అయ్యగారు కూర్చోమంటే కూర్చోమని లేకుండా చేస్తారు అది నాకు మీకు జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్
నిమిషాలు. ఈ అక్క బియా ఖమ్మం అక్కలు ఒక 2 నిమిషాలు, 2 మాటలు. ఇటు నాగర్ కర్నూలు అక్కలు అంతేనా? మిక్స్ అయిపోయారు కదా, కొంతమంది అటు ఇటు ఏం లేదు, అందరూ మిక్స్ అయి కూర్చున్నారు. సూపర్. ప్రియమైన ప్రజలారా, నేను ఇప్పుడు చెప్పే విషయాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ దయచేసి వినండి. మీకు దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి వినండి. చాలా అవసరమైన విషయాలు ఇవి. ఈ 2025వ సంవత్సరం డిసెంబరు, ఇంకో 25 రోజులు అయితే ఈ సంవత్సరం అయిపోతుంది. కానీ మీకు తెలుసో లేదో, ప్రపంచం మీద చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం బంద్ చేస్తున్నారు. హైదరాబాద్లో 1,20,00,000 మంది జనం ఉన్నారు, 1,00,000 మంది పైగా ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. అమ్మాయి దొరక్క కాదు, అబ్బాయి దొరక్కనా కాదు, ఈరోజు కట్న కానుకల విషయం అయిపోయింది. అమ్మాయి ఒప్పుకుంటే చాలు అనే స్థాయికి అబ్బాయిలు వెళ్ళిపోయిళ్ళు. అమ్మాయిల చేతిలోకి పెళ్లి చాయిస్ వచ్చింది, కానీ పెళ్ళిళ్ళు జరగట్లేదు. చాలామంది జంటగా జీవిస్తున్నారు, ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తున్నారు పెళ్ళి లేకుండానే. ఇది ప్రపంచమంతా పట్టుకున్న విషయం. మన దగ్గర తెలిస్తే అగౌరవంగా తక్కువగా చూస్తాము, తెలియకపోతే పట్టించుకోము. కానీ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఈ దేశంలో ఇంతకాలం ఏర్పాటు చేసిన ఒక చాదస్తం పెళ్ళంటే ఒక హంగులు, ఆర్భాటాలు, మధ్యతరగతి పేద కుటుంబం సంపాదించినటువంటి ఒక 10 సంవత్సరాల డబ్బుని ఈ ఒక్కరోజే దుబారా చేయడం అనే ఒక అలవాటు జబ్బును పట్టించాము ఈ సమాజానికి. పెళ్ళంటే ఖర్చు. ఇప్పటికీ మన వాళ్ళు మాట్లాడుకుంటూ పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, నీకు తెలుస్తుంది, అనుభవం వస్తుంది అని చెప్తారు. అంటే పెళ్ళంటే పెళ్లి చూపుల కాడ నుంచి చూపులకు వెళ్ళడానికి ముహూర్తం చూసి ఆడికి వెళ్ళి నానా వంకలు పెట్టి జాతకాలు చూసి కలవట్లేదని చెప్పి కట్న కానుకలు మాట్లాడుకొని సరిపోవట్లేదని చెప్పి ఎత్తు చూసి, దొడ్డు చూసి, కలరు చూసి, కట్న కానుకలు చూసి, పెట్టిపోతలు చూసి, బంగారము, బట్టలు, ఫంక్షనాలు ఏ డేట్న ఖాళీగా ఉంది, జనాభా ఎంత వస్తారు, ఎన్ని లక్షలు. ఈరోజు చాలామంది 50,000 సంపాదించే అబ్బాయిలు కూడా నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఒరేయ్, నీ భార్యను సాదే శక్తి నీకు ఉంది కదా, పెళ్ళి చేసుకోవచ్చు కదా బిడ్డ అంటే, ఈ 50,000 సరిపోవు నానా అంటున్నాడు. ఒకప్పుడు కాయ కష్టం కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా అమ్మా నాన్న చూపిస్తేనో లేదా పని చేసే చోట బంధువు ఎవరైనా ఇతనికి ఈడు జోడు బాగుంటుందని ఒక మాట కలిపితే ఓకే అనుకొని పప్పన్నం తిని పెళ్లి చేసుకునేవాళ్ళు. పెళ్ళికి ఖర్చు లేకుండా పెళ్ళి జరిగితేనే అది నిజమైన పెళ్ళి. ఈరోజు తల్లిదండ్రులకు ఉన్నటువంటి డబ్బును చూపించడానికి, వాళ్ళ ఉద్యోగాన్ని చూపించడానికి, వాళ్ళ ఆస్తులు చూపించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్టింగుల మధ్య పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నేను ఒక సైకాలజీ డాక్టర్గా ఇంతమంది పేరెంట్స్ బాధ చూశాను. మా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళట్లేదు, ఇదిగో మా అబ్బాయి ఆ అమ్మాయి వద్దంటున్నాడు, వాళ్ళేమో కోర్టు కేసు వేస్తున్నారు, ఈమె డైవర్స్ కావాలంటుంది అని ఆ చికాకులన్నిటి వెనకాల వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టమేనా, వాళ్ళు కాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారా, ఎదురెదురుగా కూర్చుండి ఒకళ్ళ ఆలోచనలు ఒకరు పంచుకొని ఓకే నేను ఇతనితో జీవితాంతం జీవిస్తాను అని చెప్పారా అంటే లేదు. వాళ్ళది పెద్ద కుటుంబం, వీళ్ళది పెద్ద కుటుంబం, అతనికి ₹1,00,000 జీతం, ఈ అమ్మాయి బాగానే చదువుకుంది, ఈ కుటుంబ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, జాతకాలు కలిసాయి, ఫోటో పక్కన పెడితే అందంగా ఉంది. అవసరం లేని అనవసరమైన విషయాలను ప్రధానంగా చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ప్రతి 20 కుటుంబాలలో ఒక 5 కుటుంబాలు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టే తిరుగుతున్నాయి. మీరు కూడా మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, మీ ఇంటి చుట్టూ ఉన్న 10 కుటుంబాల్లో సగం కుటుంబాలు భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, బండబూతులు మాట్లాడుకోవడం.
దీనికేనా పెళ్ళి? అందుకే యువత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేరు. ఆడపిల్లలు కూడా 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి అంటే ఇతను నచ్చలేదు. ఆఖరికి తల్లిదండ్రులు నీకు నచ్చిన వ్యక్తిని చేసుకో అన్నా కూడా చేసుకుంటలేరు. అబ్బాయిలు కూడా చేసుకోవట్లేదు. కారణం ఏంటంటే పెళ్ళంటే ఖర్చుగా, పెళ్ళంటే భార్యాభర్తలు గొడవలుగా, అదొక బాధగా, భారంగా, కష్టంగా తయారు చేసి కూర్చోబెట్టాం. అందుకే దీనిని మార్చాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో 19వ శతాబ్దంలోనే ఈ పూలే దంపతులు సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంఘాన్ని స్థాపించి కులాంతర పెళ్ళిళ్ళు, కట్న కానుకలు లేకుండా, పూజారి లేకుండా, చర్చి అయితే పాస్టర్ లేకుండా, ముస్లిం అయితే మోల్సాబు లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్ళకు దండలు మార్చి పెళ్లి చేసి ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు జంట, వీళ్ళు సంతోషంగా జీవిస్తారు అని అందరి చేత పూలు జల్లించి వీళ్ళు ఖర్చు లేని పెళ్ళిళ్ళు చేశారు. ఈ పద్ధతిలో మన చుట్టుపక్కల అనేక కమ్యూనిస్టు సంఘాలు, అనేక విప్లవ పోరాట సంఘాలు కూడా స్టేజీ మ్యారేజీలు కోకొల్లలుగా చేశారు. అప్పుడు విద్యార్థి సంఘాలు బలంగా ఉన్నప్పుడు, సామాజిక చైతన్యము సోయి ఉన్నప్పుడు ఆ సంఘాల్లో పరిచయమైన వాళ్ళు ప్రేమించుకోవడము, నాయకులకు చెప్పగానే పేరెంట్స్ని పిలిచి మాట్లాడడము, ఓ మహాసభల్లో దండలు మార్చడం చేసేవాళ్ళు. ఛాయ్ ఇచ్చి పెళ్లి జరిగేది, లేదా టీ స్నాక్స్ ఇచ్చి సమోసాతో పెళ్ళి అయిపోయేది, లేదా ఏదైనా సమావేశం జరిగితే ఆ సమావేశంలోనే వాళ్ళను దండలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసేది. ఆ తర్వాత ఇద్దరు కష్టపడి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళు సంతోషంగా జీవించవచ్చు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళని దుబారా చేస్తున్నాము, డబ్బులు ఖర్చు చేస్తున్నాము, అనేక చాదస్తాలని, కులాలని, మతాలని, పట్టింపులని, చెత్త చెదారము అన్నీ అందులో పెట్టి కంపు చేసేసినాం. మీకు తెలుసో లేదో, బాగా డబ్బున్న వాళ్ళు కులం చూడట్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఆయన కమ్మ కాపువాడైనా కూడా తన కొడుకు రామ్ చరణ్ తేజాకి ఒక రెడ్డి కులం అమ్మాయిని పెళ్లి చేశారు, నిజం. అలాగే నాగార్జున గారు అలాగే చేశారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అలాగే కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లాస్ ఆర్థికంగా ఎదిగారు కాబట్టి వాళ్ళు కులాలను చూడడం లేదు. అలా జరిగే పెళ్ళిళ్ళు కులాంతర పెళ్ళిళ్ళుగా అనుకోవడానికి వీలు లేదు. కుల నిర్మూలన కోసం జరిగిన పెళ్ళిళ్ళుగా భావించక్కర్లేదు. ఇలా వేరు కులాల వాళ్ళు అయ్యుండి, వేరు జిల్లాల వాళ్ళు అయ్యుండి, వాళ్ళు చదువుకునే చోట ఇద్దరు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఒకే క్లాసులో వింటూ పోటీపడి చదువుకుంటూ సమాజాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు అమ్మాయి 25 సంవత్సరాలు నిండిన తర్వాత, 25 నిండిన తర్వాత, అబ్బాయి 28 నిండిన తర్వాత ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చి అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఈ అమ్మాయిని నేను జీవితాంతం తోడుగా నిలబడతాను, ఆమె ఉద్యోగం లేదు అమ్మాయికి, కానీ తను ఒక గొప్ప జర్నలిస్టు, గొప్ప వాక్యత, ఒక స్పీకర్, ఒక ఆర్గనైజర్, ఒక లీడర్, ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ధైర్యవంతురాలైన మహిళ. అలాంటి ఒక మహిళని తాను ఈ ప్రాంతానికి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరాంపురం నుంచి ఇక్కడి పట్టుకొస్తున్నాడు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎస్టీ లంబాడి అయి ఉండి వ్యవసాయమే ప్రధానంగా ఉండి చదువులేని ఆ తల్లిదండ్రులు తన చిన్న కూతురు పెళ్లి చేసేసిళ్ళు. ఒక కొడుకున్నాడు, అతను పెద్ద చదువు చదివిస్తున్నారు. ఈ బిడ్డను కూడా పెద్ద చదువు చదివించారు. ఆ బిడ్డ సివిల్స్కు ప్రిపేర్ అయ్యింది. ఆ క్రమంలో తాను ఇంకా ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందని వాళ్ళిద్దరికి నమ్మకం లేదు. కానీ మరి శ్రీకాంత్ ఏం మాయ చేసిండో ఏమో, శ్రీకాంత్ మాయలో పడిపోయింది అమ్మాయి. అయినా ఇప్పుడు శ్రీకాంత్ను అడుగుతున్నాం, తాను ఒక సివిల్స్ సాధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా తనను తీర్చిదిద్దాల్సిందిగా శ్రీకాంత్ మీదే బాధ్యత ఉంది. ఒకవేళ తాను ఈ పోటీ ప్రపంచం వద్దనుకుంటే ఒక గొప్ప జర్నలిస్టుగా, ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఈ సమాజంలోని సమస్యల్ని సమాజానికి చూపించే ఒక గొంతుకగా
తాను ఒక సామాజిక విప్లవకారులుగా ఎదగడానికి తాను సహాయం చేయక్కర్లేదు, అడ్డుకోకుండా ఉంటే చాలు. తనకు తానే ఎదిగే ఒక మహావృక్షం తాను. అలాగే తనలో ఉన్న నాయకత్వ లక్షణము, స్పందించే గుణము, అన్యాయం జరిగితే ప్రశ్నించే గుణాన్ని తాను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీకాంత్ను కూడా ప్రియాంక సగటు మహిళలాగా, ఈయన నా భర్త, ఇక మా పిల్లలు, నా ఇల్లు, నా బతుకు అనే ఒక చిన్న గుండం గీసి ఆ గుండంలో ఆయనని సమాధి చేయొద్దు. తాను ఒక ఉద్యోగస్తుడిగా ఈరోజు తాను ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నాడు, రేపు తాను పై ఉద్యోగంలోకి వెళ్ళడానికి తాను తోడుగా నిలబడాలి. మరిన్ని ఉన్నత ఉద్యోగాలు వీళ్ళ కాళ్ళ దగ్గరికి ఆగిపోవాలి. కేవలం వీళ్ళ కోసం వీళ్ళే బతకకుండా వీళ్ళ అవసరం ఉన్న చోటికి వీళ్ళ కాళ్ళు కదలాలి, వీళ్ళ అవసరమైన చోట వీళ్ళ గొంతు వినపడాలి. అక్కడ అత్యవసరమైతే వీళ్ళ ప్రజెన్సీ కూడా ఉండాలని ఈ ప్రాంతంలో ఇలాంటి బౌద్ధ పెళ్ళిళ్ళు, కమ్యూనిస్టు పెళ్ళిళ్ళు, అంబేద్కరిస్టు పెళ్ళిళ్ళు, కులాంతర పెళ్ళిళ్ళు కోకొల్లలుగా జరిగాయి. కానీ గడిచిన 15-20 సంవత్సరాలుగా కులాంతర పెళ్ళిళ్ళు తగ్గిపోతూ అలా ప్రేమించుకోవడం నేరంలాగా, పరువు హత్యలుగా, లేదా అమ్మాయిని చంపడము, అబ్బాయిని చంపడము, లేదా ఇద్దరిని చంపడము, బలవంతంగా విడతీయడము, ఇలా ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకనాడు ఈ పెళ్ళిళ్ళు చాలా చిన్నవి, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ ఇలాంటివి జరగడం చాలా అవసరం. కాబట్టి నిజంగా ఈ శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. పెళ్ళైన మరుక్షణమే మేము శాల్వాతో కూడా ఇద్దరి తల్లిదండ్రులను మేము సన్మానిస్తాం. అలాగే ప్రియాంక తల్లిదండ్రులు కూడా దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మ, అక్క, అత్తమ్మలు, నానమ్మలు, చిన్నమ్మలు, చిన్నాన్నలు, బంధువులందరూ వచ్చారు. ఇలా పెళ్లి జరిగితేనే కులాంతర పెళ్ళి. మా దగ్గరికి వస్తారు, అమ్మాయి అబ్బాయి ఇట్లా చేయబట్టుకొని మా దగ్గరికి వచ్చేస్తారు. ఏంద్రా అంటే మేము చచ్చిపోతామంటారు. ఏదో దొంగచాటుగా కులాంతర పెళ్ళిళ్ళు చేసి అది పెళ్ళిలాగా మేము ఎట్లా గుర్తించాలి? చట్టం ఉంది కాబట్టి సర్టిఫికేట్ ఇలాంటిది ఒకటి చేపించి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి రిజిస్ట్రేషన్ అవుద్ది. కానీ అవి నిజంగా గౌరవప్రదమైన పెళ్ళిళ్ళు కావు. అవి అవసరంతో కూడిన పెళ్ళిళ్ళు, అవి ఆకలితో కూడిన పెళ్ళిళ్ళు, అవి ఆకర్షణతో కూడిన పెళ్ళిళ్ళు, పిరికి పెళ్ళిళ్ళు. అవి మేము వాటిని ప్రోత్సహించట్లేదు. అమ్మా నాన్నను బాధ పెట్టి వాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా తప్పు పనే. తెలియజెప్పండి. మీకు 25 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఆడపిల్లకు ఆగండి, 30 ఏళ్ళ వయసు వచ్చేదాకా అబ్బాయి ఆగండి. నీవు బతకడానికి పనిని సంపాదించుకో. నీ భార్య పిల్లల్ని పోషించే శక్తి వచ్చాక నీ తల్లిదండ్రులను అడుగు. వాళ్ళు వినకపోతే అప్పుడు నీ స్నేహితులు వాళ్ళ స్నేహితుల మధ్య పెళ్లి చేసుకో, మా మధ్య కాదు. ఇలాంటి ప్రతి పెళ్ళి ఒక చైతన్య సదస్సులాగా జరగాలి, ఒక విజ్ఞాన సభలాగా జరగాలి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలాగా జరగాలి. చాలా మట్టుకి పెళ్ళి అనగానే 12 గంటలకు పెళ్ళికి పోవాలి, అక్కడ కాసేపు కూర్చోవాలి, అక్కడ తినాలి, అక్కడ ఒక బుక్ ఉంటుంది, మన పెళ్ళికి వాళ్ళు ఎంత చదివించారు, మళ్ళీ తిరిగి వాళ్ళ లెక్క అప్ప చెప్పాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోవాలి. దయచేసి ఈ పెళ్ళిని అట్లా చూడకండి. ఈ పెళ్ళిలో అమ్మాయి అబ్బాయి జంటగా వాళ్ళు నమ్మిన సిద్ధాంత ప్రకారంగా వేదిక మీకు వస్తారు. వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న కూర్చుంటారు. వచ్చిన అతిథులు వాళ్ళకు పూలదండ ఇస్తారు. ఆ పూలదండ అమ్మా నాన్న అబ్బాయికి అమ్మాయికి ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ముందుకు నడిచి వచ్చి అందరికి ఇట్లా దండ చూపించి ఒకరి మెడలో ఒకరు దండ వేసుకుంటారు. ఇగో ఈ పేపరు చదివి సంతకం పెడతారు. ఆ తర్వాత ఇద్దరి తల్లిదండ్రులతో వాళ్ళ 6 ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఇప్పటిదాకా మేము వేరువేరు కుటుంబాలు, వేరువేరు జిల్లాలు, వేరువేరు గ్రామాలు, కానీ ఈరోజు నుంచి మేము ఒకటే కుటుంబం అని మనకు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ జంట మీ దగ్గరికి వస్తుంది, మీరు వాళ్ళ మీద పూలు చల్లుతారు. ఈలోపు వచ్చిన అతిథులు ఆ జంటతో వాళ్ళకున్న అనుబంధాన్ని, లేదా ఇలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలో వాళ్ళు 2-3 నిమిషాలు సందేశాలు ఇస్తారు. ఇదే పెళ్ళి. సో ఈ పెళ్ళి కొత్త పెళ్ళి కాదు,
విచిత్రమైన పెళ్లి కాదు, వింత పెళ్లి కాదు. 100 సంవత్సరాల క్రితము బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు ఇలాంటివి కోకొల్లలుగా చేశారు. మన ప్రాంతంలో ఎక్కువ జరగలేదు కాబట్టి ఇది మనకు కొత్తగా వింతగా కనిపిస్తుంది. ఈ మధ్య బుద్ధిస్ట్ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మేము చాలామందిని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, అయ్యా పాలీ భాషలో అర్థం కాని భాషలో మళ్ళీ 2-3 గంటలు కూర్చోబెట్టి దారాలు చుట్టి పండ్లు పెట్టి మళ్ళీ అన్నీ చేసి మోకాల మీద కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించి తాళి కట్టించి మళ్ళీ అన్నీ ఒక 2 గంటలు. మొన్న మా అక్క కొడుకు పెళ్ళయింది, అల్లుతంరా. నా పిల్లలు ఇద్దరు 10th క్లాసు. వాళ్ళ చదువు డుమ్మా కొట్టి ఎట్లా వస్తాం? నువ్వు ఆదివారం పెట్టుకోలేదు కాబట్టి నేను ఒక్కనే అత్త, మా భార్య కూడా రాదు, ఆమె గవర్నమెంట్ టీచర్ అని చెప్పేసిన. నేను ఒక్కనే లింగులు ఇట్టుకొని పోయినా, ఫోటో దిగినా, వచ్చిన. రోగం కుదిరింది వానికి. ఎవరు రాలే. 2000 మంది కండిండు, 500 మంది. వర్కింగ్ డే అయితే ఈవినింగ్ 6 గంటల తర్వాతనే చేసుకోవాలి. సరేనా? సరేనా? గట్టిగా చెప్పండి. వర్ధిల్లాలి ముహూర్తం లేని పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి దండల పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని గౌరవించే పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, ఆంగోతు ప్రియాంక మా జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యదర్శి. ఒకసారి ముందుకు రారా బిడ్డ. తాను నాకు ఒక 7-8 సంవత్సరాలుగా పరిచయము. బహుశా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరిచయము. తాను ఐఏఎస్ కావాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం, క్లాసులు చెప్పడం, నాకు తెలిసిన 2-3 ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరికి వాళ్ళ టీమును పంపించి గైడెన్స్ ఇప్పించడం ద్వారా పరిచయం. ఆ తర్వాత అనేక సభలు, సమావేశాల్లో, శిక్షణ తరగతుల్లో పాల్గొనింది. తాను మా సంఘంలో ఒక క్రియాశీలక నాయకుడు. స్వతహాగా తనకి అంబేద్కర్ అంటే ప్రాణం కాబట్టి మా అసోసియేషన్తో తాను పరిచయం అయ్యాడు. నాకు ప్రియాంక ద్వారానే తాను మా ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. మరి ఈరోజు వాళ్ళిద్దరూ ఇష్టపడడం, మెచ్యూరిటీ ఉన్న వయసులోకి వచ్చాక ఆ విషయాన్ని చెప్పడం, వాళ్ళిద్దరి తల్లిదండ్రులు అంగీకరించడం, అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం, నిజంగా ఒకసారి చప్పట్లతో ఈ జంటకి అభినందనలు తెలియజేస్తూ సంజీవన్నని పూలమాల తీసుకొని, పూలమాల ఎక్కడ విమలక్కను సంజీవన్నని పూలమాల అబ్బాయికి అందించాల్సిందిగా కోరుతున్నాను. అక్క ప్లీజ్. వీళ్ళు ఇటిస్తారు అక్క, వీళ్ళు ఇటిస్తారు, మీరు అట్టి. మన కాలపు మహనీయులు ఎంతోమందిని ఆలోచింపజేసి ప్రభావితం చేసినటువంటి సంజీవన్నకి, విమలక్కకి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాలు తెలియజేస్తూ వాళ్ళ చేతిలో ఒక పూలమాల ఉంది. అది దండల పెళ్లికి చిహ్నం. బాపు బాలకృష్ణయ్య గారు, కృష్ణమ్మ అమ్మ ఒకసారి ఆ దండ పట్టుకోండి. అమ్మ మీరు ఈరియా సుజాతమ్మ పట్టుకోండి. ఓకే, ఒక్కసారి చూపించండి మీరిద్దరు. ఓకే. వర్ధిల్లాలి దండల పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. జై భీమ్, జై ఇన్సాన్. ఓకే, వీళ్ళు నవ్వకపోతే చెప్పండి, ఎవరు నవ్వుతలేరు? సుజాతమ్మ నమ్ముతలేదు. రైట్. అమ్మాయి అబ్బాయి దండ తీసుకొని ఒక్క అడుగు ముందుకు వేయండి, ఒక్క అడుగు ముందుకు వేయండి. ఓకే రైట్. ఇప్పుడు మీరిద్దరు ఒకరికొకరు ఎదురుగా నించోండి. మీ హైట్ బాగా సెట్ అయిందిరా. ముందుగా మాతృస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇస్తూ ఆంగోతు ప్రియాంక
తనకు నచ్చిన వ్యక్తి మెడలో స్లో మోషన్లో దండ వేసి తన జీవితంలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు ప్లీజ్. అందరూ ఒకసారి నించోండి. ఆ ఓపిక ఉన్న వాళ్ళు నించోండి, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చొనే ఉండండి, నిలబడే వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉండాలి. యా ప్లీజ్. ప్రియాంక అబ్బాయి మెడలో దండ వేయించిన చప్పట్లు కొడుతూనే ఉండాలి. స్లోగా చప్పట్లు ప్లీజ్, గట్టిగా చప్పట్లు. ఇప్పుడు భార్య అంటే మాట్లాడేటప్పుడు ఆపుర్రా. భార్య అంటే నా చెప్పు చేతిలో ఉండాలి, నేను భర్తని, నేను యజమానిని అనే అహంకారం చూపకుండా తాను నా స్నేహితురాలు, నా ప్రేయసి, జీవితకాలం నా ప్రేయసి, నా స్నేహితురాలు, నాతో సమానం, నా ప్రతి ఆలోచన తనతో పంచుకుంటాను, నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో తన ఆలోచనకు గౌరవం ఇస్తాను అని చెప్పి ప్రకటిస్తూ, జీవితాంతం సమంగా ఉంటానని ప్రకటిస్తూ అబ్బాయి యాట శ్రీకాంత్ ఆంగోతు ప్రియాంక మెడలో దండ వేయాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఇప్పుడు ఇద్దరి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఈ ఆశీర్వాదం అనే పదం ఆల్టర్నేట్ లేదు. పూలు ఎక్కడున్నాయి? పూలు సుజాతమ్మ పూలు వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. ఏం కాదు, చెప్పులు ఉన్నాయి, ఏం కాదు అన్న. నువ్వు తర్వాత తీసుకుంటావు ఫోటోలు. ముందుగా అబ్బాయి తల్లిదండ్రుల తమ్ముడు, అమ్మ నాన్న, మీరు నా మాట అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి. అటువైపు పోరండి, అటువైపు ఇంకా కొంచెం బెండు గారు, ఏం కాదు. చప్పట్లు ప్లీజ్. అమ్మ పూలు చల్లండి వాళ్ళ మీద, వాళ్ళు చల్లండి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు అంతే సమానంగా ఇప్పటిదాకా ఒక తల్లిదండ్రులు, ఇప్పుడు ఇద్దరిద్దరు తల్లులు, ఇద్దరిద్దరు తండ్రులు అన్నట్టు వాళ్ళిద్దరికి వీళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వీళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చప్పట్లు ప్లీజ్. చాలా సందర్భాల్లో అల్లుడు మామకాళ్ళు పట్టుకోవడం ఏంది అని తప్పుగా మాట్లాడుకుంటారు. అంత మంచి బిడ్డను కానీ పెద్ద చదువు చదివిపించి జీవితం అంతా ఈయనతకే ఇస్తుంటే అసలు మొక్కాల్సింది ఇక్కడనే ఫస్ట్. నిజమా కాదా? అయినా ఇద్దరు సమానమే. మీరు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఇట్లా, సుజాతమ్మ అటు పట్టుకో, ఇట్లా చూపి, ఇట్లా అమ్మ చెయ్యి పట్టుకో. రైట్. వర్దిలాలి శ్రీకాంత్, మీరు మాట్లాడుతలేరుగా. ప్రియాంక శ్రీకాంతుల జంట వర్దిలాలి, ప్రియాంక శ్రీకాంతుల జంట వర్దిలాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిలాలి. దండల పెళ్ళిళ్ళు. జై భీమ్, జై ఇన్సాన్. అమ్మ మీరు ఇద్దరు కూర్చోండి అమ్మ, వీళ్ళిద్దరూ ప్రమాణం పత్రం చదువుతారు. ఈరోజు తేదీ 7/12/2025, సమయం మధ్యాహ్నం 1 గంటకు, స్థలం ఎంకే గార్డెన్, అమ్రాబాద్, నాగర్ కర్నూలు జిల్లా. నేను అనగా ఆంగోతు ప్రియాంక, నా వయసు 26, తల్లిదండ్రులు సుజాత, ఈర్య. మాది శ్రీరాంపురం గ్రామం, ఏన్కూర్ మండలం, ఖమ్మం జిల్లా. నేను యాట శ్రీకాంత్ అనే అబ్బాయి, తల్లి కృష్ణమ్మ, తండ్రి బాలకిష్టయ్య, గ్రామం మాచారం, అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా గారిని నా ఇష్టపూర్వకంగా 7/12/2025 రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను.
ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి. తేదీ 7/12/2025, సమయం మధ్యాహ్నం 1 గంటలకు, స్థలం ఎంకే గార్డెన్స్, అమ్రాబాద్, నాగర్ కర్నూల్. నేను అనగా యాట శ్రీకాంత్, వయసు 30 సంవత్సరాలు, తల్లిదండ్రులు కృష్ణమ్మ, బాలకృష్ణయ్య, నివాసం మాచారం గ్రామం, అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అను నేను. అమ్మాయి పేరు ఆంగోత్ ప్రియాంక, తల్లి సుజాత, తండ్రి ఈరియా, శ్రీరాంపురం గ్రామం, ఏన్కూర్ మండలం, ఖమ్మం జిల్లా గారిని. నా ఇష్టపూర్వకంగా డిసెంబర్ 7, 2025 నాడు స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను ఉమ్మడి ప్రతిజ్ఞను చదివి వినిపిస్తాను. సుజాత గారు మీరు చదివి జై భీమ్. ఉమ్మడి ప్రతిజ్ఞ. మేము ఇద్దరం నేనే చదివాను మొత్తం. మేము ఇద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరికొకరం గౌరవించుకుంటూ, సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ, కష్టసుఖాలకు కలిసి అధిగమిస్తూ, ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజన స్థాపనలో భాగస్వాములం అవుతామని ఇరువురి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్లీజ్ చదవండి, ప్లీజ్. మేము ఇద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ, సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ, కష్టసుఖాలకు కలిసి అధిగమిస్తూ, ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల, మత, ప్రాంత, లింగ భేదము లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమాజ స్థాపనలో భాగస్వామ్యం అవుతామని ఇరువురి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషుల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ పత్రం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరూ సంతకం చేస్తారు. ఒక్కరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పూలు ఇవ్వండి. వాళ్ళు వీళ్ళపై జల్లి ఆశీర్వదిస్తారు. వెంటనే మన వహీద్ అన్న గారు, జ్యోతక్క గారు, విమలక్క గారు, సంజీవన్న గారు అభినందనలు తెలియజేస్తారు. ఇంకొక మిత్రులారా, ఇంకొక గంట సమయం మనల్ని మనం గౌరవించుకోవడానికి కేటాయించుదాం. ఇందులో అర్థం కాని మాటలేమీ లేవు. ఓకేనా? ప్లీజ్ పూలు అందరికి పంచండి. రండి. తొందరగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి. పెద్దల దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక్కసారి బ్లాక్ షర్ట్ టీం వేదిక మీదకి వస్తే ఆ ప్రమాణ పత్రాన్ని వాళ్ళకి అప్పగిద్దాం. ఓన్లీ బ్లాక్ షర్ట్ ఉన్న వాళ్ళు తొందరగా 1 నిమిషంలో పైన నించోవాలి.
ఆల్రెడీ సగం నిమిషం అయిపోయింది. బ్యాక్ నించోండి, బ్యాక్ బ్యాక్ ఫాస్ట్. ఒక వరుస ముంగట కూడా కూర్చోవచ్చు. ఒక రౌండ్ కూర్చోండి కింద, ఒక రౌండ్ పైకి వెళ్ళండి. ఈడ తొందరగా ఫాస్ట్ ఫాస్ట్. దాదా కూర్చో, ఒక వరుస నీళ్ళు డౌన్. నీల్ డౌన్ అయ్యే బ్యాచ్, నీల్ డౌన్. ఇవి రెండు ఇటు అరై చిన్న అలవాలేవి. ఈ జిల్లాలో అన్ని మండలాల్లో కంపెనీలు చేస్తారు. సంతకం అయిపోయింది. థ్యాంక్ యూ. అలాగే అబ్బాయి తల్లిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ సుజాత. చప్పట్లు ప్లీజ్. ఇది అటు ఇచ్చిన ఓకే. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. నిర్మూలిద్దాం కులమతాలని, మూఢనమ్మకాలని. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు గోపాలన్న ఒక పాట పాడి అక్కకి పాట పాడి మీకు రన్ చేయండి. ఒక పాట పాడి. రాకేష్ డప్పు. పెండ్లోయమ్మ పెండ్లోయమ్మ పెండ్లమ్మో, ప్రేమలు పంచుకునే పెండ్లమ్మ. పెండ్లోయమ్మ పెండ్లోయమ్మ పెండ్లమ్మో, ప్రేమలు పంచుకునే పెండ్లమ్మ. ప్రియాంక శ్రీకాంతు జీవించే పెండ్లమ్మ. పెండ్లోయమ్మ పెండ్లి, ప్రేమలు వంచే పెండ్లి. పెండ్లోయమ్మ పెండ్లి, ప్రేమలు వంచే పెండ్లి. బాలే పెండ్లోయమ్మ పెండ్లి, ప్రేమలు వంచే పెండ్లి. కులమతాలు లేని కూడి బతికే పెండ్లి. కులమతాలు లేని కూడి బతికే పెండ్లి. సాంప్రదాయాలు లేని కలిసి బతికే పెండ్లి. బాపని పంతులు లేని భద్రమైన పెండ్లి. బాపని పంతులు లేని భద్రమైన పెండ్లి. ప్రియాంక శ్రీకాంతు జీవించే ఆదర్శమైన పెండ్లి ఇదమ్మా. పెండ్లోయమ్మ పెండ్లి, ప్రేమలు వంచే పెండ్లి. పెండ్లోయమ్మ పెండ్లి, ప్రేమలు వంచే పెండ్లి. కులమతాలు లేని ప్రేమలు గల్లా పెండ్లి. బాలే కులమతాలు లేని ప్రేమలు గల్లా పెండ్లి. బాపని పంతులు లేని
భద్రమైన పెళ్లి, అరే పాపని పంతులు లేని భద్రమైన పెళ్లి, ఆదర్శంగా ఉండే అందమైన జంట, ఆదర్శంగా ఉండే అందమైన జంట. పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మ పెళ్ళమ్మో, ప్రేమలు వంచుకునే పెళ్ళమ్మ, ఆప్యాయతలు కోరుకునే పెళ్ళమ్మ, అనురాగాలు వంచుకునే పెళ్ళమ్మ, మూఢనమ్మకాలను కూల్చే పెళ్ళమ్మ, మూఢనమ్మకాలను కూల్చే పెళ్ళమ్మ, మూఢనమ్మకాలను కూల్చే పెళ్ళమ్మ. వర్ధిల్లాలి ఆదర్శ వివాహాలు. ప్రియమైన మిత్రులారా, ఇంత చక్కటి వాతావరణంలో, ఇంతటి చక్కటి మనుషుల మధ్య జీవించనిక సిద్ధమైన మా చెల్లెలు ప్రియాంకకు, మా బామ్మార్ది శ్రీకాంత్కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు వహీద్ అన్న అభినందనలు తెలియజేయాల్సిన కోరుతా ఉన్నాం. టైం లేదు, కొంచెం చూసుకొని మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. జై భీమ్, జై ఇన్సాన్. వచ్చిన బంధుమిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన శ్రీకాంత్ అండ్ ప్రియాంక ఇద్దరికి కూడా కుల నిర్మూలన పక్షాన ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్వాభిమాన పెళ్ళి, ఇటువంటి పెళ్ళిళ్ళు విరివిగా జరగాలి. నేను ఈరోజు ప్రత్యేకంగా ఇటు ఈరియా గారికి, సుజాత గారికి, బాలకృష్ణయ్య గారికి అండ్ బాలకృష్ణమ్మ గారికి, ఈ ఇద్దరు తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పెళ్ళిళ్ళు ఇంకా చాలా జరగాలి. మన పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి నేను ఫలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను అన్నప్పుడు అదేదో తుఫాన్ వచ్చినట్టుగా మనమంతా దాన్ని వ్యతిరేకించి అనేక కేసులు చూస్తున్నాం. మనం దాడులు, రకరకాల అవలక్షణాలన్నీ చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రము బాలకృష్ణ గారు, బాలకృష్ణమ్మ గారు, ఇటు ఏరియా అండ్ సుజాత గారు ఆ పిల్లలు చెప్పిన దాన్ని సానుకూలంగా విని స్పందించి దాన్ని అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఒకవేళ మీ పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా కానట్టయితే, ఇటువంటి సందర్భం ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు కూడా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది వినండి, దాన్ని ఆదరించండి. ఎందుకంటే రైట్ టు చూజ్ అంటే మన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగం కల్పించింది. దాన్ని వ్యతిరేకించి చేసేది ఏమీ లేదు. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇరు పక్షాలకు చుట్టాలు అందరు రావడం కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఇది. మీ అందరికి కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పెళ్ళిళ్ళు మళ్ళీ మళ్ళీ జరగాలి. నేను కూడా 33 ఏళ్ల క్రితము ఇటువంటి పెళ్ళే చేసుకున్నాను, దండల పెళ్ళే. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. నాది మతాంతర వివాహము. అయితే నేను మా అత్తగారింటికి వెళ్ళడానికి 14 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ ఇట్లా చూస్తుంటే ఎంత ఆనందమైన విషయం ఇది. ఇటువంటి పెళ్ళిళ్ళు ఇంకా జరగాలి. నేనే కాదు, మా అమ్మాయికి కూడా అట్లాంటి స్వాభిమాన పెళ్ళే చేశాను. కులాలకు మతాలకు అతీతంగా దండల పెళ్లి మాత్రమే చేశాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. యూరోప్లో ఉన్నారు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పెళ్ళిళ్ళు చాలా అవసరం నేటి సమాజానికి. ఒక ఆరోగ్యకరమైన భారతానికి, ఒక ఆరోగ్యకరమైన మంచి కల్చర్ ఏర్పాటు చేయడానికి ఇటువంటి పెళ్ళిళ్ళు చాలా అవసరము. శ్రీకాంత్కు మరియు ప్రియాంకకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడో 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం ఒకటైన మీ జంట ఇప్పటికీ ఆదర్శంగా జీవిస్తున్నారు. మీ ఆదర్శ జీవితాన్ని అందరికీ మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న సహచరుడు, ఉద్యమ కళాకారుడు, మన అమరావతి మండల అల్లుడు సంజీవన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందు ప్రియాంక, శ్రీకాంత్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,
స్టేజ్ మీద ఉన్న మన సంఘం వాళ్లకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకవైపు సంస్కృతి అంటే మూఢనమ్మకాల సంస్కృతి పెరిగిపోతున్న ఈ సందర్భంలో ఇలాంటి జంటలు పెళ్లి చేసుకొని ఒకటయ్యి జీవిత భాగస్వాములుగా తన జీవితాన్ని కొనసాగించడం కోసం ముందుకొచ్చిండ్రు, అభినందనీయం. తర్వాత ఇక్కడ ఏ మంత్రాలు లేవు. మనుధర్మశాస్త్రం రాసిన 2600 పేజీలలో 2885 శ్లోకాలు అవి కూడా ఏమీ లేకుండానే ఈరోజు బైరి రమేష్ గారు, నరేష్ గారు ఇక్కడ ఆయన ఏదైతే ఆ సంఘం తరపు నుంచి వాళ్ళిద్దరినీ మ్యారేజ్ పెళ్లిగా చేసిండ్రో ఇది ఒక సమాజానికి మనము అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్లిగానే మనము దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే మేము హిందీలో మహిళ మీద ఎట్లా జరుగుతుంది అనేది చిన్న పాట ఉన్నది. కైసా హే తేరా జనం బైనా జిందగీ భర్ రోనా హీ రోనా बाई मैं तेरा सुन लो कहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तू लड़की बनकर आई नाराज पिता माँ कोई सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का धड़का तूने बेहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरे किसी से हो गई शादी पति के घर में बन गए खैदी साना नदगी बनी तू नौकर शोहर ने जब भी देखा या हंसकर कैदी किया तुझे माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया धनवानों की बाजारों में सस्ते महंगा चीज बनाया धनवानों की बाजारों में सस्ते महंगा चीज बनाया इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना వాళ్ళు ఆనందంగా జీవించాలని ఒకరికొకరు సమానంగా జీవిత భాగస్వాములుగా వాళ్ళు జీవిస్తారని ఆశిస్తూ వీళ్ళందరికీ మీ అందరికీ వాళ్లకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ గొంతు ఎప్పుడు పాటల రూపంలో విన్నాము, నేరుగా చూసే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి మాట్లాడడానికి ముందు ఇంకో అతిథి సుజాత టీచర్ ప్లీజ్. ఈమె పేరు గాండ్ల సుజాత. 16 ఏళ్ల క్రితం నా లైఫ్లోకి వచ్చింది. కులాంతర పెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్, ఖమ్మం జిల్లా అమ్మాయి, మాది కరీంనగరు. ఇద్దరం కలిసి మధ్యలో అంబేద్కర్ భవన్ హన్మకొండలో పెళ్ళి చేసుకున్నాం. ఇట్లే దండలు వేసుకొని. మాకిద్దరు మగపిల్లలు. పెద్దవాడు ఇప్పుడు 10th క్లాసు, చిన్నవాడు ఇప్పుడు 8th క్లాసు. పోయిన ఎండాకాలం సెలవులల్లా ఇద్దరం కూర్చుండి అనుకున్నాం, మనకిద్దరే ఉన్నారు, మనం తినగలుగుతున్నాం, తిండి పెట్టగలుగుతున్నాం, మనకు ఆడపిల్లలు లేరు అని అనుకున్నప్పుడు 2 ఆడపిల్లల్ని మేము మా కుటుంబంలో చేర్చుకున్నాము. ఒక బిడ్డ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, రంగారెడ్డి గౌడ బిడ్డ. 2 తల్లిదండ్రులు లేరు తనకి. అలాగే ఇంకొక బిడ్డ సిరిసిల్ల నుంచి మా కుటుంబంలో యాడ్ అయింది, తాను ఇప్పుడు 10వ తరగతి. మరి ఈమె నేను కలిసి ఈ పెళ్లితో 247 పెళ్ళిళ్ళని పూర్తి చేయడం జరిగింది. ఈమె ప్రతి సెలవుని మా కోసమే కేటాయిస్తుంది.
చాలా ప్రయాణం చేస్తూ నాకు తోడుగా నిలబడుతూ వీళ్ళందరికీ అక్కగా వదినమ్మగా ఇంటికి ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి ఎన్ని రోజులున్నా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ నన్ను ఈ సమాజానికి ఎక్కువ సమయం ఇచ్చేలాగా చూస్తున్న సుజాతని, ఎందుకంటే సుజాతకి ప్రియాంకకి బాగా అనుబంధం కాబట్టి సుజాత ఈ జంటను ఉద్దేశించి పెళ్ళిళ్ళను ఉద్దేశించి తన ఆలోచనని కొద్దిసేపు పంచుకోవాలని కోరుతున్నాను. జై భీమ్ అందరికీ. ఈరోజు పెళ్లి చేసుకుంటున్న మన శ్రీకాంత్ ఆంగోతు ప్రియాంకలకు మొట్టమొదట నా శుభాకాంక్షలు. వీళ్ళు సమాజానికి దేశానికి కూడా ఆదర్శంగా నిలిచి ఉండాలని, వీళ్ళ తల్లిదండ్రులు ఇంత గొప్పగా ఆలోచించి ఒక బయట సమాజంలో పెళ్లి చేసుకుంటాం నాన్న అమ్మ అని ఎవరైనా ఇష్టపడి పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితే లేదు. వెళ్ళారంటే ఏ కులం, ఏ మతం, ఎంత సంపాదించారు, ఏం చేస్తాడు, ఏం చదువుకున్నాడు, పోషించగలడా, ఇవన్నీ వాళ్ళు తూకంలో వేసి కొలుచుకొని మరీ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా కాకుండా పిల్లల ఇష్టాన్ని, వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారు, వాళ్ళ జీవితంలో రాణిస్తారా లేదా అనేది వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళకి ముందుకు నడవడానికి వెనక ఉండి వీళ్ళు అభినందనలు తెలుపుతూ వాళ్ళని ఈ మ్యారేజ్ దాకా తీసుకొచ్చినందుకు మొదట వాళ్ళకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ప్రియాంక శ్రీకాంతులు కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతూ వాళ్ళ గమ్యంలో ఎక్కడా కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కానీ వాళ్ళ చదువులు అయిపోయి ఒక జాబ్లో సెటిల్ అయినాకనే మేము బ్రతకగలమని వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు పెళ్ళికి సిద్ధమయ్యారు. అలా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ మేమెక్కడా వెనుగుదిరగము, ఎవరి మీద ఆధారపడము, మమ్మల్ని నమ్మండి అని పిల్లలు ధైర్యంగా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకునే విధంగా ఉండాలని, అలా ప్రోత్సహించాలని వారిని వీరిని కూడా కోరుకుంటూ, ఇలా పెళ్లి జంటలు ఎన్నో విఫలమైపోతూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు. అలా కాకుండా జంట ప్రయాణాన్ని వాళ్ళ చివరి దాకా సాగించాలని ఇలా ముందుకు వచ్చినందుకు మీ ఇద్దరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియాంక అందరితో కలిసిపోయే వ్యక్తి. చాలా అమ్మాయి ఒక అబ్బాయిలాగా ముందుకు దూసుకెళ్ళిపోతూ తనదైన శైలిలో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది, అందరికీ గౌరవిస్తూ ఉంటుంది. అలానే తన కుటుంబంలో కూడా రాణిస్తుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి. థ్యాంక్ యూ. మాట్లాడాలి మరి పడదా బస్సులో మాట్లాడ. ప్రియాంక చాలా చైతన్యమైన చెల్లెలు కనిపిస్తూనే ఉంది మనకు. ఆ చైతన్యాన్ని అమరావతి మండలానికి పంచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చెల్లి ప్రియాంక తమ స్పందన తెలియజేసిన కోరుతా ఉన్నారు. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నేను కులాంతర పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నాను, కానీ ఇతన్నే చేసుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.
గత 4 సంవత్సరాలుగా నాకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా మంచి స్నేహితుడు. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఏదైనా తప్పు పని చేస్తున్నా, ఒప్పు పని చేస్తున్నా కూడా నాకు సలహా ఇస్తూ వెన్నంటూ 4 సంవత్సరాలుగా నాతో ఉన్నాడు. పక్కనే ఉన్నా కానీ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే రాలేదు. ఇంపాసిబుల్ అనుకున్నాను. ఇది నేనైతే సాధించింది కాదు, శ్రీకాంత్ దే ఈ సక్సెస్ అంతా. నాకు ఎప్పుడు అలవాటు అయిందో తెలియదు, ఎలా వచ్చాయో తెలియదు ఈ ఐడియాలజీ, ఈ ఆలోచనలు, ఇదంతా. కానీ ఈ ఐడియాలజీకి ఒక పేరు అనేది ఉంటుంది. దాని పేరు నాస్తికత్వం అని కానీ, దాని పేరు ఒక కమ్యూనిస్టు భావాలని కానీ, అంటే ఒక సోషలిస్టు భావాలని కానీ, హేతువాది, ఇలాంటివన్నీ పదాలు నాకు పెద్ద పెద్ద పదాలకు అర్థం తెలీదు. కానీ ఎప్పుడైతే నేను పీజీ చదవడానికి వరంగల్ వెళ్ళానో, అక్కడున్న మిత్రులందరూ నాతో ఉన్న తీరును చూసి నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. జర్నలిజం చదువులు కొంచెం తక్కువ నేర్చుకున్నా కూడా ఇది కొంచెం ఎక్కువే నేర్చుకున్నాను. సో అలా అలవాటు అయిపోయి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇలా కులాంతర పెళ్లి చేసుకోవాలి అని. ఇంట్లో కూడా చెప్పి చూశాను కానీ అది ఒప్పుకోరు. కానీ ఒక మనిషిని తీసుకొచ్చి చూపిస్తేనే కదా ఎవరన్నా ఒప్పుకుంటారు. వాళ్ళకు నార్మల్గానే చెప్పుకుంటూ వచ్చాను, వాళ్ళు కూడా నో అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ చివరికి ఇంత బాగా తెలిసిన వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, నా స్నేహితుడు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ ఆలోచనలతో అయితే ఉన్నానో, అసలు నాకు ఈ ఆలోచనను ఇంకొంచెం ఎక్కువ రెట్టింపు అవ్వడానికి కారణమే ఆ వ్యక్తి. నరేష్ అన్న ఒక మాట చెప్పారు ఇందాక, నా ద్వారా శ్రీకాంత్ ఎంఎన్ఎస్కి పరిచయం అయ్యారని. లేదు, నరేష్ అన్నకు నన్ను పరిచయం చేసిన వ్యక్తే శ్రీకాంత్. అలా ఆ రోజు నరేష్ అన్నతో పరిచయం స్టార్ట్ అయ్యి ఈ రోజునే కాదు, నా పెళ్ళి జరిగితే అన్న చేతుల మీదుగానే జరగాలి అని అనేంతలా అంత బాగా మా బంధం అనేది ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ, అక్కలందరూ నాకు పేరు పేరున తెలిసిన వాళ్ళు, నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా చాలామంది మిస్ అయిపోయారు, మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. మాట్లాడాలంటే చాలా ఉంది కానీ థ్యాంక్ యూ. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఈ వేదాల మీద నమ్మకం లేదు. అవేంటివో కూడా అందరికీ తెలీదు. నిజంగా మీరు వేదాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాటికి ఆ మంత్రాలకు అర్థాలు తెలుసా మీకు? ఎంతమందికి మీకు అర్థాలు చెప్పి పెళ్లి చేశారు పంతులు వచ్చి? మాది లంబాడీ కులం. మా కులంలో పాతకాలంలో పెళ్ళిళ్ళు అసలు బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు కాదు. మాకంటూ ఓ పద్ధతి ఉంటుంది. మా కులంలోనే ఒక పూజారి అనేవాడు ఉంటాడు. మా పెళ్ళి అంతా ఆ తంతంతా వేరేలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కమర్షియల్ అయిపోయారో ఈ బ్రాహ్మణులు, అంటే పూజారి వ్యవస్థ అనేది కమర్షియల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ కులం అని చూడట్లేరు, వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పెళ్లి చేస్తున్నారు. కానీ మనకు వాళ్ళు చదివే మంత్రాలకు అర్థాలు మాత్రం చెప్పట్లేదు. నాకు ఆ మంత్రాల మీద నమ్మకం లేదు. ఎందుకంటే నా చుట్టూ నేను చాలా మందిని చూశాను, వేదాల సాక్షిగా, మంత్రాల సాక్షిగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్లు తీసుకుంటూ కక్కలేక మింగలేక వాళ్ళ బాధల్ని చెప్పలేక వాళ్ళు మగ్గిపోతున్నారు. కానీ మనసు అర్థం చేసుకొని ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉన్నారో అది కూడా నేను చూశాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ వైఫ్లను తీసుకొని రాలేదు చాలామందిని. వాళ్ళని చాలామందిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎగ్జాంపుల్ మన సందీప్ అన్న, సుష్మక్క వాళ్ళు
అండ్ నరేష్ అన్న సుజాత అక్క వాళ్ళు, నరేంద్ర అన్న సాని అక్క, ఇట్లా చెప్పుకుంటూ పోతే అంతా అసలు నేను ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం ముఖ్యంగా ఈ జంటలు. వీళ్ళు వస్తున్నప్పుడల్లా వాళ్ళ పార్ట్నర్స్ని తీసుకొస్తున్నప్పుడు చాలా జలసీ ఫీల్ అయ్యేదాన్ని. నా పార్ట్నర్ కూడా ఇట్లనే కలిసి ఉంటాడో లేదో అని భయంతో. బట్ ఇదే సంఘంలో చేసుకుంటున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం మాట్లాడాలన్నా? చాలా అంట ఉంటాను ఇంకా. నా పెళ్ళికి ఒప్పుకున్నటువంటి మా అమ్మ నాన్న అండ్ మా అత్త మామకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఒప్పుకోకపోయి ఉంటే ఇంత ఘనంగా జరిగేది కాదు, అసలు జరిగేది కాదు. ఖమ్మం ఎక్కడ, నాగర్ కర్నూలు అమరాబాద్ ఎక్కడ, మా భద్రాచలం అడవులు ఎక్కడ, నల్లమల్ల అడవులు ఎక్కడ, అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాను. అది పేరెంట్స్ ఒప్పుకున్నారు కాబట్టి ఇంత దూరం దాకా రాగలిగింది. అండ్ నేను ఎలా అయితే అనుకున్నానో అలానే పెళ్లి జరిగింది. అందరి మధ్యలో బంధుమిత్రులు, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎంఎన్ఎస్ ఫ్యామిలీ, విమలక్క, ఇట్లా చాలామంది నేను అభిమానించే వాళ్ళందరి మధ్యలో నా పెళ్లి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలానే ఆశీర్వదిస్తూ ఉండండి. థ్యాంక్ యూరా. భద్రాచలం అడవుల పెరిగినవు, నల్లమ్మలాడిలో జీవించడానికి వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా శ్రీకాంత్ ఫ్యామిలీకి వెళ్ళి మాకెళ్ళి మీ సపోర్టు మా సపోర్టు ఖచ్చితంగా ఉంటుందిరా. జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు విమలక్క గారికి, సంజీవన్న గారికి, వహీద్ అన్న గారికి, మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మా స్వాభిమాన కులాంతర వివాహానికి ఒప్పుకున్న మా తల్లిదండ్రులకు, ఈ అమ్మాయి తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచో దాదాపు తెలంగాణ నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసిన ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు ఇతర బంధువులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పద్ధతిలోనే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదువుతున్న రోజుల్లో కులాంతర వివాహం చేసుకోవాలని అనుకున్నా కానీ కులాంతర వివాహం చేసుకుంటానని అనుకోలేదు. చేసుకోవాలని ఉండే కానీ నా వల్ల అవుతుందని నేను అనుకోలేదు. ఈ అమ్మాయి పరిచయం అయ్యాక ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నా. ఆ దిశగా అడుగులు వేసిన అది ఇంతవరకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నారు లేకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నరేష్ అన్నకి, సుజాతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు ముగిస్తున్నాను. జై భీమ్. మిత్రులారా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, ముఖ్యమైన మనుషులుగా బైరి నరేష్ అన్న ఫ్యామిలీ, వహీద్ అన్న ఫ్యామిలీ, సంజీవన్న ఫ్యామిలీ, ప్రజా కళాకారులలో మా పెద్దక్క విమలక్క గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కాంగ్రెస్ నాయకులు కుందా మల్లికార్జున గారికి, బీసీ సంఘ నాయకులు యాదన్న గారికి, మరి వచ్చిన మిత్రులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాట అంటే గద్దరన్నకు తోడుగా
ఉన్న విమలక్క మళ్ళీ సంజీవనకు తోడుగా విమలక్క పాట ప్రయాణం ఉంటుంది. ఆ పాట ప్రయాణం తన ఊపిరినంత వరకు ప్రజల కోసం పాడుతున్న మా పెద్దక్క విమలక్క గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా. ముందుగా ఈరోజు కొత్త జంటగా మన ముందు కూర్చున్నటువంటి ప్రియాంక శ్రీకాంత్లకు శుభాభినందనలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు. అట్లనే వారిరువురి తల్లిదండ్రులకు అభినందనలు ప్రత్యేకంగా. నేను ఎక్కువసేపు ఉపన్యాసం ఏమి ఇయ్యదలుచుకోలేదు, ఎందుకంటే నరేష్ ఇచ్చిండు, అయిపోయింది. వాయుదన్న మాట్లాడినరు, అందరు కూడా మాట్లాడినరు. కాబట్టి నేను ఒకటే ఒక మాట చెప్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటూ ఒక ప్రమాణం చేసిండ్రు, జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి అని. ఈ రెండు చాలు. ఇంకా మనిషి వర్ధిల్లాలి అని అంటే ఆ మనిషి జీవితం ఎట్లా కొనసాగుతుంది, ఏ రకంగా ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, సమాజంలో ఏమేం సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని ఎట్లా ఎదుర్కోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిదే అవగాహన. అందుకని దానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళిద్దరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరి జీవితం సజావుగా సాగాలని, స్నేహపూర్వకంగా సాగాలని, భద్రాచలం అడవుల నుంచి నల్లమల అడవుల దాకా ప్రయాణం కొనసాగించినటువంటి వీళ్ళు ఆ ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో, వాటిని కాపాడేటువంటి ఆదివాసీ బిడ్డలను కూడా కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో వారిద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని ఎట్లయితే ఆరాటం ఉందో పెళ్లి తర్వాత కూడా అదే ఆరాటంతో వాళ్ళ జీవితం పెనవేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి మరొక్కసారి వాళ్ళిద్దరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మేము గతంలో ఇదే నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ నిర్వహించినటువంటి సందర్భంలో నల్లమల పరిరక్షణ బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక పుస్తకం మేము ప్రచురించాము. ఆ పుస్తకాన్ని అట్లనే పీడిత ప్రజల పక్షపాతగా ఉండేటువంటి ఒక పత్రికను కూడా వీళ్లకు నేను బహుమతిగా ఇస్తున్నాను. ఊహాలోకాలల్లో విహరించేదేర స్నేహం, తనివి తీరా తాగిన గాని తీరనిది దాహం. ఊహాలోకాలల్లో విహరించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం. తెర చాపను తాకిన గాలిల నావను నడిపించెర స్నేహం, తెర చాపను తాకిన గాలిల నావను నడిపించెర స్నేహం. తెర చాటున దాగిన త్యాగమై కనిపించేదేర స్నేహం, తెర చాటున దాగిన త్యాగమై కనిపించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం. ఆ రకంగా వీళ్ళ జీవితం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంకొక మాట చెప్తాను. 40 సంవత్సరాల క్రితం నేను సంజీవన్న గొంతులో పాట ఎట్లయితే విన్నానో అదే గొంతు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత విన్నాను. అదే కమాండింగ్తో, అదే స్పిరిట్తో. అబ్బా, మీ గొంతుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అది అంటే మన ప్రియాంక కోరినటువంటి పాట ఏంటంటే జార్జి రెడ్డిది. రోజుకు 2 సార్లైనా జార్జి రెడ్డి పాట వింటానని చెప్పేసి తను చెప్పింది. ఆ పాటనే ఇప్పుడు నేను ఒక పల్లవి చరణం పాడతాను, మిగతా పాట మన అరుణోదయ రాకేష్ పాడి వినిపిస్తాను. ఇంకో మైక్ ఉందా లేదా? ఒకటే ఉందా మౌత్ పీస్?
మందారాల మకరందం అరవిందాల ప్రతిబింబం చీకటి పైన వేకువ చందం ఆకలి కడుపుల ఆర్తనాదం జార్జి రెడ్డి అమర్ రహేగా జార్జి రెడ్డి అమర్ రహేగా జార్జి రెడ్డి అమర్ రహేగా జార్జి రెడ్డి అమర్ రహేగా విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా జీనా హై తో మర్నా సీఖో జార్జ్ నీవేరా జీనా హై తో మర్నా సీఖో జార్జ్ నీవేరా కదం కదం పల్లన్నా సీకో జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా వీచే గాలి వియత్నాం పై విప్లవరాగంగా విముక్తి కోరి విశ్వవిద్యనే తలుపులు తెరువంగా విముక్తి కోరి విశ్వవిద్యనే తలుపులు తెరువంగా విముక్తి కోరి విశ్వవిద్యనే తలుపులు తెరువంగా అరే మెరిసే మెరుపుల నక్సల్బరియే వసంతమే గంగా కురిసే చినుకుతో పులకించి మొలకెత్తి లేవంగా కురిసే చినుకుతో పులకించి మొలకెత్తి లేవంగా కురిసే చినుకుతో మొలకెత్తి పులకించి లేవంగా గుండె గుండెను తట్టి లేపిన పిలుపువు నీవేరా పిల్లన గ్రోయి నీవేరా పిలుపువు నీవేరా పిల్లన గోయి నీవేరా పిలుపువు నీవేరా పిల్లన గోయి నీవేరా సత్యం సమత అన్వేషణలో బాటసారి వేరా బాటల తిరుగుబాటు వేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా నాలుగు పదుల నాదస్వరపు నగారమోగంగా నాడు నేడు నీ అమరత్వం ప్రేరణనివ్వంగా నాడు నేడు నీ అమరత్వం ప్రేరణనివ్వంగా నాడు నేడు నీ అమరత్వం ప్రేరణనివ్వంగా ఉస్మానియలో ఉద్యమ కరటం పొంగి పొర్లంగా బిగిపిడికిల్లా విప్లవ జెండా రెపరెపలాడంగా బిగిపిడికిల్లా విప్లవ జెండా రెపరెపలాడంగా బిగిపిడికిల్లా విప్లవ జెండా రెపరెపలాడంగా కాలం గడుపుత కన్నది నిన్ను చరిత్రగతి నీవు నూతన కలల జగతి నీవు చరిత్రగతి నీవు నూతన కలల జగతి నీవు చరిత్రగతి నీవు నూతన కలల జగతి నీవు మతోన్మాదులు కాటేసిన జీవిస్తున్నావు విప్లవ తరమును గన్నావు జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా కత్తి పోట్లకు కారిన నెత్తురు వీర తిలకమేరా విప్లవ పోరు తిలకమేరా వీర తిలకమేరా విప్లవ పోరు తిలకమేరా చరిత్రను దటిన జరిగిపోని అక్షరమాయనురా విప్లవాయుధమాయనురా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా జార్జ్ నీవేరా జనగర్జన నీవేరా सीना है तो मरना सीखो जार्ज नीवेरा कदम कदम पलटना सीखो जार्ज नीवेरा जनगर्जन नीवेरा जार्ज नीवेरा जनगर्जन नीवेरा जार्ज नीवेरा मरना सीखो कदम कदम पलटना सीखो जीना है तो मरना सीखो कदम कदम पलटना सीखो ఒక్కసారి సర్టిఫికెట్ కేంద్ర కమిటీ నీలకంఠమన్న, ఆవుల మహేష్ అన్న, సందీపు, అచ్యుతు,
సుజాత. ప్లీజ్ కేంద్ర కమిటీ వాళ్ళు సర్టిఫికేట్ అందించాలి. అలాగే కుల నిర్మూలన సంఘం నుంచి అన్నవాళ్ళు ఇరు కుటుంబాలని ఘనంగా సన్మానించాలనుకుంటున్నారు. అన్నవాళ్ళు రెడీగా ఉండాలి. కేంద్ర కమిటీ వాళ్ళు ప్లీజ్. మహేష్ అలాగే నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు పొల్మూరు రాజు అన్న ప్లీజ్. అలాగే మా నాయకురాలు చెల్లిద్దా పిలువు 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 కేశవ్ని పిలువు ఫాస్ట్గా. ఒక్క చెయ్యి కేశవులన్నా ప్లీజ్. వర్ధిల్లాలి దండల పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. జై భీమ్ జై ఇన్సాన్. థ్యాంక్ యూ. కేంద్ర కమిటీకి ధన్యవాదాలు. ఇప్పుడు కుల నిర్మూలన సంఘం వారు ఇద్దరి కుటుంబాలని శాల్వాతో సన్మానిస్తారు. ఒక్కసారి పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు నేను కులం మతం కట్న కానుకలు లేకుండా దండల పెళ్లి చేసుకుంటాను అనే వేళ ఒకసారి నించొని ఇట్లా నించోరు పరసగా పెళ్లి కాని వాళ్ళు. ఈ అరే ఈ నచ్చిందిగా మీరు కొంచెం మీరు లేవండి, మీరు వెనక్కి వెళ్ళండి, అందరూ కొంచెం పక్క జరగండి. తమ్ముడు తొందరగా తొందరగా. ఇతని పేరు వినయ్. ఇట్లారా చందుపట్ల వినయ్. వీడి శాలరీ 70,000 నెలకు. హార్డ్వేర్ ఇంజనీరు. మొన్ననే సంఘంలో ప్రకటించిండు కులము కట్నం లేకుండా ఈ సంవత్సరం అంటే 2026లో పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆల్ ది బెస్ట్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇదట. అలాగే పెరుగు గౌతమ్, మన్య ప్రశాంత్. ఇడు పద్మశాలి, ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటా అన్నాడు, గుర్తుపెట్టుకోండి. మన్య ప్రశాంత్ యాదవ్ ఆల్రెడీ గౌడ్ అమ్మాయిని ప్రేమించిండు. వచ్చే సంవత్సరం ఈ 6 నెలలో ఈ తమ్ముడి పెళ్లి దండల పెళ్లి ఇలాగే ఉంది. పెరుగు గౌతమ్. ఈ తమ్ముడు కూడా కులాంతర పెళ్లి చేసుకుంటా అని సంఘంలో ప్రకటించాడు. ఈ 6 monthsలో ఈ తమ్ముడు పెళ్లి ఉంది. అలాగే ఈడు ముదిరాజు ఇట్లారా. ఈడు కూడా ఒక అమ్మాయిని చూడండి అని చెప్పిండు. మా కేంద్ర కమిటీ సభ్యుడు ఒక అమ్మాయిని చూపించాడు, ముదిరాజు బిడ్డ. ఎస్సీ మాదిగా అమ్మాయిని చూపించాము, చూడకుండానే ఓకే చెప్పిండు. వీడికి ఒకసారి చప్పట్లు కొట్టాలా. వీడి అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడిచ్చిండు. సో ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో వందలాది మంది యువకులు కులాలు మతాలు విడిచి పెళ్లి చేసుకుంటున్నారు. అందరూ ఈ పెళ్ళిళ్ళని అభినందించాలని కోరుతూ ఇప్పుడు అన్న సంజీవ్ అన్న చక్కటి హిందీ పాట పాడి వినిపించారు. అన్న గొంతు మరోసారి వినాలని కోరుకుంటున్నాడు గోపాలన్న. సన్మానం జరుగుతున్నాయి, జరిగాను పాపం జరిగాను సన్మానం జరుగుతుంది. చాలామంది బంధుమిత్రులు వివిధ సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ టైం బాగా ఎక్కువ కావడం వల్ల వీళ్ళు కూడా చాలా ఖమ్మం మళ్ళీ పోవాలి కాబట్టి టైము అడ్జస్ట్ కాకపోవడం వల్ల చాలామంది మాట్లాడవలసిన వ్యక్తులను మాట్లాడించలేకపోయినాం. ఈ సభా పక్షాన వీళ్ళ పక్షాన మీకు అందరికీ మరోసారి క్షమాపణ కోరుతూ ఖచ్చితంగా ఇట్లాంటి పెళ్లిళ్లకు మీ సహకారం ఉంటుంది ప్రాంతంలో. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సంజీవన్న ఒక 2 పాత పాటలు ఆయన చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక పల్లవి ఒక చరణం లెక్క పాడి వినిపిస్తాడు సంజీవన్న. ఓకే
రాకేష్ చాలా పాటలు ఉన్నాయి. ఇక్కడ పాడాలంటే ఇక మీ కార్యక్రమంలో ఉన్నారు. చాలా పాటలు ఉన్నాయి. మేము గద్దరు ఉన్నప్పుడు అరే గంగా తీర్థమంట, అది గంగా తీర్థమంట, గండాలు పోతాయంట, అరముండ మోసినొల్లు ముత్తైదలైతారంట, అరే మొండి రోగం ఉంటే మొదలంటూ పోతదంట, నువ్వు తీర్థం దాగా రావే తీరైనా చిన్నదాన, నువ్వు తీర్థం దాగా రావే తీరైనా చిన్నదాన, నువ్వు తీర్థం దాగా రావే. అరే గంగా తీర్థం కాదు, అది ఘాటి తీర్థం కాదు, తెచ్చింది గంటెడైతే అది కడివేడెట్లాయే, నెత్తికు పూసుకుంటే రోగాలు వస్తూ ఉన్నాయి, అది గంగా తీర్థం కాదు, అది ఘాటి తీర్థం కాదు, అది గంగా తీర్థం కాదు, అది కాదు, అది గంగా తీర్థం కాదు. యజ్ఞంలో యజ్ఞం అంట, ఏకాత్మ యజ్ఞం అంట, యజ్ఞానికి వెళ్ళుదామే గునుకున్క పూల గుమ్మ, యజ్ఞానికి వెళ్ళుదామే గునుకున్క పూల గుమ్మ, యజ్ఞానికి వెళ్ళుదామే గునుకున్క పూల గుమ్మ. రేలా రే రే అడవి తల్లికి దండలో, మా తల్లి అడవికి దండలో, అడవి తల్లికి దండలో, మా తల్లి అడవికి దండలో. అడవి చల్లాకుంటే అన్నానికి కొదవాలేదు, అడవి చల్లాకుంటే అన్నానికి కొదవాలేదు, అడవి తల్లికి దండలో, మా తల్లి అడవికి దండలో, అడవి తల్లికి దండలో, మా తల్లి అడవికి దండలో. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ అయ్యారంగా పెద్దంగమ్మ బుర్కలు చూడు, ఏటిలో ఊట చూడు, చెలిమెల సెగలు చూడు, ఏటిలో ఊట చూడు, చెలిమెల సెగలు చూడు, జీవనదులతో పారుతున్న గోదావరమే మురకలు చూడు. భీమదేవరా జాలిదేవరా జంగుమయమ్మ తల్లిమయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, పిల్ల జల్ల చల్లంగుంచు జంగుమయమ్మ తల్లిమయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ. ఎవరికి తల వంచం తల వంచం, ఎవరికి తల వంచం తల వంచం, దేనికి భయపడం భయపడం, దేనికి భయపడము భయపడము, కొమ్రం భీమం తమ్ములము వీరులకు వీరులం. రేలా 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 రే థ్యాంక్ యూ అన్న. మీ నల్లమల్ల ప్రాంతానికి సుపరిచితమైన గొంతు గద్దరన్న, సంజీవన్న ప్రేమికులు చాలామంది అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. చాలా కాలం తర్వాత ఇంత మంచి వాతావరణంలో శ్రీకాంత్, ప్రియాంక మనల్ని అందరినీ కలిపి అక్కడ సంజీవనను, ఇక్కడ విమలక్కను, అక్కడ వైదనను, అక్కడ బైనరేషనను, ఇక్కడ మీ అందరినీ కలిపి ఒక కుటుంబంగా ఒక దగ్గరికి చేర్చి ఇంత మంచి వాతావరణంలో వాళ్ళు ఒక్కటైనందుకు
ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున కుటుంబ సభ్యులకు, బంధువులకు, వివిధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మనందరి కోసం మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. మీరందరూ భోజనాలు చేయండి. ఇట్లాంటి పెంజిలు చేసుకుంటే, ఇట్లాంటి వాతావరణం ఉంటే మరోసారి ఖచ్చితంగా సంజీవన్న, విమలక్క, వైద్యన్న, రమేష్ అన్న ఇట్లాంటి వాతావరణం మళ్ళీ కల్పిస్తే పోతున్నాడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు ఈ మానవత్వం ఉన్నవాడు. పోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు ఏడ ఉన్నడ కాని వెంటికి రాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మాయి బంధువులు ఖమ్మం వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు వేదిక మీదకి వచ్చి ఫోటో మా బ్లాక్ షర్ట్ అందరూ భోజనం చేసి వద్దాం. భోజనం చేసి వచ్చి గ్రూప్ ఫోటో దిగుదాం. భోజనం చేసి వచ్చి గ్రూప్ ఫోటో. ఇప్పుడు మా చెల్లె ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను ఈ గ్యాప్ లో. తీసుకో మైకు నీకు వచ్చి అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నేను ఒక పాట పాడుతున్నా, వింటారా అందరూ? అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించిన సూర్యుడివయ్యా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించిన సూర్యుడివయ్యా. నువ్వెగిసి పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించిన సూర్యుడివయ్యా. వేల ఏండ్లు జాతికి వెలుగు నువ్వయ్యా, వెలివాడల తలరాతను మార్చినావయ్యా. నీ జీవితాన్ని మా కొరకే ధారపోస్తివి, నిత్యం నువ్వు కరిగిపోతూ వెలుగునిస్తివి. పిడికిలెత్తి బిగిసిన అంబెవాడలోన అవమానపు రక్కసిపై అడుగు వేసనా, అణిచివేతనెదిరించి గెలిపి నిలిచనా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించిన సూర్యుడివయ్యా. అడుగడుగున అవమానం వెంటాడినా, వెలివేతకు బలి కాని మనుషులుండెనా. ఆ భావన నీ మనసును కదిలించనా, ఈ వ్యత్యాసం ఎందుకని ఎదురించెనా. నాడు మానవత్వం అన్నదే ఎవరికున్నది, మనువాదం మనిషిని ఏలుతున్నది. ఆ జ్ఞానం తొలగించి నడిపించగా కదిలినావు, అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళం